నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి సీటు బీజేపీకి వెళ్లిన నేపథ్యంలో సుజా చౌదరిని పేరును అధిష్టానం ప్రకటించింది. ఇప్పుడు పోతిని మహేష్ ఎటువైపు వెళ్తున్నారు, ఎటువైపు అడుగులు వేయబోతున్నారో తెలుస్తున్నాం. ప్రస్తుతం కార్యకర్తలతో అంచెలతో కూడా మాట్లాడారు, సుదీర్ఘంగా మాట్లాడారు. ఇంకా నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం పోతిని మహేష్ ఉన్నారు. సార్, బీజేపీ అక్కడ సీటు ప్రకటించినంత వరకు మీరు అనేక నిరసన కార్యక్రమాలు సీటు కోసం ఇవ్వాలని మీకే ఇవ్వడం న్యాయమని చేశారు. ఇప్పుడు సీటు ప్రకటించిన తర్వాత పోతిని మహేష్ నిర్ణయం ఏంటి? పాత నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నారా? ఏం చెప్తారు? మీరు చాలాసేపు ఉన్నారు. దగ్గర 2.5 గంటల పైన సమావేశం జరిగింది. అందరి అభిప్రాయాలు చెప్పారు. నేను కూడా మీరు లైవ్ వేశారు. నా నిర్ణయాలన్నీ కూడా చెప్పా, చాలా స్పష్టంగా మాట్లాడా. ఖచ్చితంగా మీ అందరికీ అన్నీ అర్థమై ఉంటాయి. మనం కూడా సుదీర్ఘకాలం జనసేన పార్టీ జెండా పట్టుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి కోసమే తిరిగాం, ప్రజల కోసమే తిరిగాం. మనం కూడా ఒక పార్టీ జెండాని ఖచ్చితంగా మనకి మంచి చేయాలనే అటువంటి ఆలోచన ఎప్పుడు ఉంటుంది. వాళ్ళు కూడా మంచి చేస్తారని ఆశించాం. పొత్తుల్లో ఇబ్బందులు ఉన్నాయనేటువంటి మాట మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా నాతో మాట్లాడరు, మీరు అందరు చూశారు. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నామినేటెడ్ పదవి ఆయన ఇప్పిస్తా మహేష్, ఖచ్చితంగా నీకు మంచి చేస్తా, నీ భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి భరోసా ఆయన ఇస్తున్నారు. ఆ విషయాలన్నింటినీ కూడా కార్యకర్తలకి, నాయకులకి అందరికీ చెప్పా. వారి అభిప్రాయాలు కూడా తెలియజేశారు. ప్రజల్లో ఉన్నటువంటి ఒత్తిడి, నాయకులు పడుతున్నటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా తెలియజేశారు. కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా పార్టీ అధిష్టానానికి తెలియజేస్తా. ఖచ్చితంగా టైం ఉంది, ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను. అంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని మనం చెప్పారు. జనసేన జెండా పట్టుకుంటాను, పవన్ కళ్యాణ్ ఫోటోతోనే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారా లేకపోతే ఏంటి? చూస్తారు. ఇంకా అక్కడ అన్నీ మీకు చెప్పా, ఇప్పుడు ఇందాకంతా మాట్లాడా, అన్నీ చూస్తారు. ఏం జరుగుతుందో టైం ఉంది కదా, చూస్తారు. అంటే సార్ ఒక నిమిషం సార్, అంటే మీకు ఎమ్మెల్సీ పదవి ఏమైనా ఆఫర్ చేశారు మీ అధిష్టానం? ఎమ్మెల్సీ పదవి ఇస్తే మీరు పోటీకి దూరంగా ఉంటారా? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, పదవి ఉన్నా లేకపోయినా పార్టీ కోసం పనిచేసాం. 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నామని పనిచేసామా? ఈ 5 ఏళ్ళు మాకు ఎక్కడైనా నామినేటెడ్ పదవులు వచ్చాయని పనిచేసామా? కాబట్టి మేము చాలా గట్టిగా, దృఢంగా జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, ప్రజల కోసం పనిచేసాం. నామినేటెడ్ పదవి ఇప్పిస్తానని చెప్పారు, హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా నామినేటెడ్ పదవులకో ఇంకోటికో మేము ఆశపడే వ్యక్తులం కాదు. మాకు జనసేన పార్టీ ముఖ్యం, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యం. అలాగనే మా క్యాడర్ కూడా మాకు ముఖ్యం. ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా కాపాడే బాధ్యత నా మీద ఉంది. అన్నీ కూడా ఇందాక చాలాసేపు మాట్లాడా, సుదీర్ఘంగా మీరు కూడా ఉన్నారు. వాళ్ళు పోటీ చేయమంటే, ఇండిపెండెంట్గా పోటీ చేయమంటే, బరిలో ఉన్నామంటే మీరు సిద్ధంగా ఉన్నారు పోటీ చేయడానికి? చెప్తా, అన్నీ కూడా చెప్తా. అన్నీ ఒకే రోజు తెలుసుకుంటే అన్నీ చెప్తాను. అంటే సుజనా చౌదరి ఇక్కడ పోటీ చేయబోతున్నారు. ఆయన మిమ్మల్ని కలవడం కానీ మీ ఫోన్లో కానీ మాట్లాడడం జరిగిందా? మద్దతు ఇవ్వమని ఏమైనా కోరారా? సుజనా చౌదరి గారు అయితే కలవలా, నేను కూడా వారిని కలవాలా. ఆ పార్టీ నాయకులు మాత్రం నాతో మాట్లాడారు, కొంతమంది మాట్లాడారు. నగర అధ్యక్షుడి స్థాయి ఉన్న వాళ్ళు కూడా మాట్లాడారు. మహేష్, పొత్తులో ఉన్నాం కదా, మీరు కూడా సహకరించాలనేటువంటి మాట మాట్లాడారు వాళ్ళు. సార్, అంటే పోతిని మహేష్లో మొన్న 10 రోజుల ముందున్న వేడి ఇప్పుడు తగ్గిపోయింది అని ఒక విమర్శ చేస్తున్నారు. దానికి కారణం ఏంటి? మీరు కూడా చూశారు, ఇందాక నేను మాట్లాడే కదా, మీరు లైవ్ ఇచ్చారు, అందులో అన్నీ మాట్లాడే కదా. నేను మాట్లాడా. ఎప్పుడు వేడి ఇలాగే ఉంటుంది. మాలో పోరాట భావాలు, ఉద్యమ భావాలు ఇలాగే ఉంటాయి. ప్రజల కోసం, పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం ఇలాగే పని చేస్తాం. సమయం ఉంది. సార్, ఫైనల్ కూడా చెప్పండి, సెటిల్మెంట్ జరిగింది పోతిని మహేష్కి, అందుకే సీటు త్యాగం చేయబోతున్నారు. మొన్నటి వరకు పోరాటం చేసిన పోతిని మహేష్ వెనక్కి తగ్గబోతున్నారు ఒక విమర్శ మేమే చేస్తున్నాం. దాని మీద కామెంట్. మీకు తొందర ఎక్కువ ఉంది, మీకు తెలుసుకోవాలనే తపన ఎక్కువ ఉంది, కాబట్టి ఇలా మాట్లాడతారు. విమర్శల ఆరోపణల మీద ఏం చెప్తారు? ఇప్పుడు సీటు మార్చాలనేదే మా ప్రధానమైన డిమాండ్. మేము కోరుకుంటుంది పశ్చిమంలో పోటీ చేయాలని. పశ్చిమంలో కూడా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాం? బలంగా రాజధానిలో మా పార్టీ ఉనికి ఉండాలి, గాజు గ్లాస్ సింబల్ ఉండాలి, జనసేన పార్టీ జెండా ఎగరాలనే కదా మేము కూడా కోరుకుంటున్నాం. సపోజు వేరే ప్రాంతంలో ఎక్కడనున్నా మేము కూడా ఏం చేసేవాళ్ళం, మా న్యాయబద్ధమైన కోరిక ఏముంటుంది, అక్కడ ఇచ్చాం కదా, ఇక్కడ లేకపోయినా పర్వాలేదని మాట్లాడి, ఎక్కడ లేదు కాబట్టే కదా మేము మాట్లాడుతున్నాం. ఎక్కడా లేదు కాబట్టే మేము మాట్లాడుతున్నాం. మా కేడర్ మొత్తానికి ఇంకా ఆశలు సజీవంగా ఉన్నాయి. పార్టీ నాయకత్వం మీద పవన్ కళ్యాణ్ గారికి వారికి సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఇంకా ఉన్నాయి. ఉన్నప్పుడు వాళ్ళ ఆశని, వాళ్ళ ఉత్సాహాన్ని కాదని చెప్పడానికి నేనెవరిని?
కాబట్టి ఖచ్చితంగా సమయం ఉంది. సుజనా చౌదరిని ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఢీకొట్టే సాహసం చేస్తారంటే ఆయన ఆర్థికంగా రాజకీయంగా చాలా పెద్ద వ్యక్తి, ఆయన ఢీకొట్టే సాహసం చేస్తారు. ఇంకా టైం ఉంది, చాలా నిర్ణయాలు ప్రకటిస్తా. అందరూ నాయకులు కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయాలన్నీ తెలియజేశారు. ప్రతి మీటింగ్ ఎందుకు? ఇప్పుడు దగ్గర 250 మంది వచ్చారు, మీరు చూశారు. ఈ హాల్ నిండిపోయింది, బయట కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్లేస్ చాలా ఇంకా బయట ఉన్నారు. ఖచ్చితంగా సమయం ఉంది. పార్టీ అధిష్టానంతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా సమయం ఉంది, మంచి నిర్ణయం పోటీ బరిలో ఉన్నారు. అయితే పోటీ బరిలో ఉన్నారు ఖచ్చితంగా చూడండి ఏం జరుగుతుందో చూడండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా నిర్ణయం వస్తుంది, వెయిట్ చేయమని చెప్తున్నారు పోతుని మహేష్. సుజనా చౌదరి సీటు ప్రకటించినప్పట్లో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడారు, నామినేటెడ్ పదవి ఆఫర్ చేశారు. కానీ కార్యకర్తల మనోగతం, కార్యకర్తల నిర్ణయం మేరకే తాను నడుచుకుంటానని చెప్తున్నారు. ఇండిపెండెంట్ పోటీకి సంబంధించి కార్యకర్తల నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్తానని పోతుని మహేష్ చెప్తున్నారు. సుజనా చౌదరి ఆర్థికంగా రాజకీయంగా బలంగా ఉన్నప్పటికీ తన కార్యకర్తల అనుచరుల నిర్ణయం మేరకే తాను నడుచుకుంటాను, రాబోయే రోజుల్లో కీలక నిర్ణయాలు ఉంటాయని పోతుని మహేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.